జై శ్రీరామ్. 2022 నుంచి 2024 వరకు మొత్తం 15 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 15 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అవి నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. అది నిజంగానే జరిగింది. మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ రావడం జరిగింది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది మీరు చూసుకోండి. నిజమైతేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభరాశికి అధిపతి శని కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో శని, సూర్యుడు, బుధుడు లగ్నంలో ఉన్నారు. బిజినెస్ పరంగా ఎక్సలెంట్గా ఉండబోతోంది. కెరియర్ పరంగా కూడా ఎక్సలెంట్గా ఉండబోతోంది. ఈ మాసం అనేది చాలా ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా ఒక మూడో వ్యక్తి మూలంగా మీకు కెరియర్లో చేంజెస్ అనేవి వస్తాయి. మీకు దాని మూలంగా చాలా ఆనందంగా ఉంటారు. హెల్త్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. సూర్యాష్టకాన్ని చదువుకోండి. కొలెస్ట్రాల్, బీపీకి సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సప్తమాధిపతి అయిన సూర్యుడు శనితో కలిసి ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. 2వ స్థానంలో రాహువు, శుక్రుడు ఉన్నారు కాబట్టి కుటుంబ పరంగా కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మూడో వ్యక్తి మూలంగా గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ పరంగా మాత్రం ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ మాసం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీకు వీసా అంటే కూడా క్లియర్ చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ మాసంలో ఇబ్బంది పడతారు. బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి ఈ మాసంలో. శనివారం రోజున మాత్రం బిజినెస్ పరంగా ఎటువంటి పెట్టుబడి పెట్టకండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏలినాటి శని ఉంది కాబట్టి మీరు శనికి తైలాభిషేకం చేయించుకోండి. శనివారం రోజున చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. హనుమాన్ చాలీసా ఒకటి పారాయణం చేస్తే కనుక కుంభరాశి వారికి ఈ మాసంలో చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.